గాయ్స్, రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మన సాయి కుమార్ గారి లీడ్ యాక్టర్గా వచ్చిన మూడో కన్ను అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఈ మూవీలో మొత్తం 4 స్టోరీస్ అయితే ఉంటాయండి. ఆ 4 స్టోరీస్ కూడా అమెరికాలో రియల్గా జరిగాయంట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అసలు ఆ 4 స్టోరీస్కి మధ్య ఉన్న లింక్ ఏంటి అండ్ ఆ 4 స్టోరీస్లో అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఆ 4 స్టోరీస్ లో ఉన్న ట్విస్ట్లు టర్న్లు సూపర్ ఉన్నాయి అనమాట. అలాగే కొన్ని ప్లేసెస్ లో ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే గైస్, ఈ మూవీలో ఉన్న 4 స్టోరీస్ ని 4 కొత్త డైరెక్టర్స్ డైరెక్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏ మాత్రం తడబడకుండా ఆ 4 స్టోరీస్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారనే చెప్పాలి. అండ్ ఇందులో క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా బాగుందన్నమాట. అలాగే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు బాగానే పెర్ఫార్మ్ చేశారు. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులో సినిమాటోగ్రఫీ, విజువల్స్, బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదు, స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నెరేషన్ ఈ రెండు కూడా స్లోగా ఉండడం వల్ల మూవీ అయితే బాగా స్లో పేస్ లో రన్ అవుతుందండి. అలాగే ఇందులో కొన్ని క్రైమ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఏం లేకపోవడం అండ్ కొన్ని ప్లేసెస్ లో ఎమోషన్స్ కూడా పెద్దగా వర్కౌట్ కాకపోవడం, ఈ రెండు కూడా ఈ మూవీకి పెద్ద మైనస్ అయినాయనే చెప్పాలి. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలో చాలా లాగీ సీన్స్ అయితే ఉన్నాయండి. సో వాటిని ఎడిటింగ్ లో లేపేసి ఉంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ మూడో కన్ను మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.